ये अलग है। रजवाड़ी बोलते हैं राजस्थान। वो ब्लैक वाला कितने का है? एक बार दिखाइए ना। ఎగ్జిబిషన్ రీచ్ అయ్యి కాల్ చేయమన్నా కదా, స్టార్ట్ చేసేసావా నీ షాపింగ్ వల్ల? అక్కడికి వెళ్ళమంది వాడిని కలవడానికి, నువ్వు షాపింగ్ చేసుకోవడానికి కాదు. ఏమో అక్క, చాలా ఓవర్గా అనిపిస్తుంది. ఎవరో ర్యాండమ్ పర్సన్ని కలవమని చెప్పడం ఏంటి, నేను ఎగేసుకుంటూ రావడం ఏంటి? నా కొలీగే వాడు, ఎవడో రోడ్డు మీద ర్యాండమ్ పర్సన్ కాదు. हाँ बस ये क्या है? ఎహే, నీ షాపింగ్ తర్వాత చేసుకో. ఫస్ట్ ఆ చాట్ ప్లేస్కి వెళ్ళు. అసలు ఇప్పుడు అర్జెన్సీ ఏంటి? కార్తిక్ మా ఆఫీస్లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 3 months అయింది. యాజ్ అ పర్సన్ వాడు ఏంటి అనేది అందరం అనలైజ్ చేసాం. సో యూ టెలింగ్ మీ 3 monthsలో ఆఫీస్లో అతని నేచర్ ఏంటో తెలిసిపోయింది. హీఈస్ ది ఓన్లీ గై ఇన్ అవర్ టీమ్ అండ్ సో ఫార్ ఒక్క అమ్మాయితో కూడా వాడు లైన్ క్రాస్ చేసి మాట్లాడలేదు తెలుసా. ట్రస్ట్ మీ, హీస్ అ డీసెంట్ గై. ప్రతిసారి ఉషగారు అనే రెఫర్ చేస్తాడు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ మ్యాటర్స్ టు యూ, కానీ హీ డజంట్ ఈవెన్ టేక్ అ స్మోక్ బ్రేక్. అండ్ నాన్ వర్కింగ్ అవర్స్లో ఎప్పుడు మాతో హ్యాంగ్ అవుట్ అవ్వలేదు. ఐ థింక్ హీస్ అ టీటోటలర్. అయితే అతను డీపీ కానీ ఏదైనా చూసేటట్టు కావాలి కదా, వాట్సాప్, లింక్డ్ఇన్, సంథింగ్. ఎలా గుర్తుపట్టాలి అతను ఎవరు? వాట్సాప్ డీపీ ఏమో హనుమంతుడి ఫోటో ఉంది, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏమో డీపీనే లేదు. వేరే సోషల్ మీడియాలో లేవా కార్తిక్ అని ఒకసారి అడిగితే ఐ ప్రిఫర్ టు బీ అన్ఇన్ఫార్మ్డ్ రాదర్ దాన్ బీయింగ్ మిస్ఇన్ఫార్మ్డ్ అని అన్నాడు. అయినా లుక్స్ ఆర్ సూపర్ఫిషియల్ అంటూ ఉంటావుగా ప్రతిసారి. అయినా నీ ఎక్స్ కంటే బాగానే ఉంటాడులే. ఇప్పుడు వాడి టాపిక్ ఎందుకు? ఐ జస్ట్ వాంటెడ్ టు నో హౌ హీ లుక్స్ అంతే. యా రైట్, జస్ట్ టు రికగ్నైజే కదా. అయినా అసహ్యంగా ఎగ్జిబిషన్లో మీటింగ్ ఏంటి? సమ్ కాఫీ షాప్ సంథింగ్ వుడ్ హావ్ బీన్ బెటర్ కదా. అంటే అది నేను అసలు అడిగి డేట్ అని చెప్పలేదు. వెయిట్, వాట్? ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి కార్తిక్ అని అంటే మా మదర్తో ఎగ్జిబిషన్కి వెళ్తున్నా అన్నాడు. వాడినే కలవలేదంటే మధ్యలో మదర్ని కలవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? రిలాక్స్, కాసేపు అయ్యాక మా మదర్ కోపిక లేదు, ఒక్కడనే వెళ్ళి షాపింగ్ చేయాల్సి వస్తుంది అన్నాడు. ఇదే ఆపర్చునిటీ అని చెప్పి నేను కూడా మా సిస్టర్ కూడా ఈవినింగ్ వెళ్తోంది, నీకు కుదిరితే మీట్ హర్ దేర్ అండ్ సే హాయ్ అన్నాను. డస్ హీ హావ్ మై నంబర్? ఇంకా ఇవ్వలేదు. నువ్వు యాక్సిడెంట్లో కలిసినట్టు యాక్టింగ్ చేయి అండ్ ట్రై హ్యావింగ్ అ కాన్వర్సేషన్. అక్కడ నాకు చాలా యాంగ్జైటీ వస్తుంది. I don't even know who is this. This feels more like a mission than a date. ఓవర్ థింక్ చేయకు. అండ్ ఇలా ఎన్ని ఇయర్ సింగిల్గా ఉందామని డిసైడ్ అయ్యావు? కామ్గా వెళ్ళి కలువ్వండి. అండ్ డోంట్ వరీ, ఐ విల్ బీ ఆన్ కాల్. Wait, I think I reached this place. సరే, ఏమైనా ఆర్డర్ చేసుకుని కూర్చో. भैया एक मंचूरियन. అక్క ప్లీజ్ నాతో వాడు వచ్చేదాకా మాట్లాడవా? వీడెవరో చాలా క్రీపిక్ చూస్తున్నాడు. కార్తిక్ మస్ట్ బి దేర్ షార్ట్లీ. యూ డోంట్ గివ్ దట్ క్రీప్ ఐ కాంటాక్ట్. అటు తిరిగి కూర్చో. బాబోయ్, మరీ పైకి కిందికి చూస్తున్నాడేంటి? ఇలాంటి మెన్ ఉన్న సొసైటీలో ఫిల్టర్ చేసి కార్తిక్ లాంటి వాడిని పరిచయం చేస్తున్నా నీకు. యూ షుడ్ బీ గ్రేట్ఫుల్ టు మీ. అండ్ ఇప్పుడు కార్తిక్ వచ్చాక అన్నో నీ బ్రేకప్ స్టోరీలు చెప్పి వాడిని భయపెట్టదు. అసలే బార్డర్లే నమ్మాయికుడు. థ్యాంక్ యూ అక్క. డిడ్ యూ టెక్స్ట్ హిమ్? నా ఫుడ్ కూడా వచ్చేసింది. ఒక్క 2 minutes ఆగి టెక్స్ట్ చేస్తా, లేదా ఏదో ప్లాన్ చేసినట్టు ఉంటుంది. హే, ఐ థింక్ కార్తిక్ ఇస్ హియర్. పర్లేదు, బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు అంటున్నావు అంటే అక్కడే 50% ప్రాబ్లమ్ సాల్వ్. సెల్ఫీ కెమెరాలో మొహం తీసుకుంటున్నాడు. నవ్వకు. అట్లీస్ట్ ఈస్ ట్రైంగ్ టు బి ప్రెజెంటబుల్ బిఫోర్ మీటింగ్ అ స్ట్రేంజర్. షుడ్ ఐ జస్ట్ గో సే హాయ్? నో, లెట్ మీ టెక్స్ట్ హిమ్ ఫస్ట్. ఇట్లా బ్లూ కుర్తీలో ఉన్నది మా సిస్టర్ అని. దెన్ యూ కెన్ గో సే హాయ్.
ఓకే వర్క్స్. అవును పక్కా సింగిలేనా కార్తిక్? 100% సింగిల్ వాడు. ఆఫీస్లో అసలు ఫోన్ యూజ్ చేయడు. లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉంటే ఫోన్ ఆల్మోస్ట్ బాడీ పార్ట్ అయిపోతుంది అబ్బాయిలకి. కానీ ఇందా నుంచి ఎవరితోనో టెక్స్ట్ చేస్తున్నాడు నాన్ స్టాప్. ఈజ్ ఎయిదర్ అవే ఫ్రమ్ హిస్ ఫోన్ ఆర్ టాక్స్ టు హిస్ మదర్ అంతే. అయినా వాడు కంప్లీట్గా సింగిల్ అని కన్ఫర్మ్ చేయకుండా నిన్ను మీట్ అవ్వమని ఎందుకు అరేంజ్ చేస్తా? ఐ జస్ట్ టెక్స్టెడ్ హిమ్ బ్లూ కుర్తీలో మా సిస్టర్ అని. అక్క ఐ కాల్ యూ బ్యాక్. యా ఓకే బాయ్. I am Karthik. राइट साइड से निकालो ऑटो. या बाजू से जाना मेट्रो स्टेशन कंट्रोल रूम के बाजू से. घर कितने से? राइट साइड से जान दो ऑटो. राइट साइड से जान दो. चलिए ठीक है. और कलर्स है इसमें. ఏమో అక్క కొంచెం ఓవర్గా లేరు. एक मिनट. హలో అమ్మా, నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నానే. సంతోషం రా నాయన. ఒక్క రోజైనా బార్కి కూడా వేరే జాగాకి ఏడో పోయినాం. అది సరే కానీ మా ఆఫీస్లో ఉషాన్ ఉంటుందని చెప్తుంటా చూడు. వాళ్ళ చెల్లె ఇట్లా వచ్చిందండి ఇక్కడ ఎగ్జిబిషన్కి. కుదిరితే పోయి కలువ అంటున్నది. వాళ్ళ చెల్లెకి పెళ్ళైందంటనా? ఏ ఊరుకోవే, ఇప్పుడు ఏంది ఎగ్జిబిషన్లో నాకు పెళ్లి చూపులు సెట్ చేసిందంటవా ఏంది? లేకపోతే నీకెందుకు చెప్తుందిరా? వాళ్ళ చెల్లె నుమ్మేసి పోతే సామాన్లు ఎత్తి ఆటో ఎక్కిస్తావానా? ఆగాగు జర లైన్లో ఉండు. ఏం వచ్చినట్టుంది మరి. ఇక్కడ ఏదో చాట్ బండి కాడ అంటున్నది. నా చీరని తర్వాత వందుగుతి ముందు పోయి ఆ పిల్లని అయితే గలు. ఇక్కడ ఉంది ఏమో. అమ్మా ఏదో వింతగా ఉంది. చేసేపు మాట్లాడు. 30 దాటి గురించి చాలా కాలం అయిందిరా మనకి. చుట్టాలల్లో సంబంధాలు ఎప్పుడో ఆగిపోయినాయి. ఆ ఆఫీస్లో వద్దో దాన్ని చూసుకో బిడ్డ అంటే ఎవ్వరు నచ్చలే అంటావు. గజు వంటిది ఇప్పుడేమో ఆఫీస్ అని ఎవరో మా చెల్లెని ఇట్లా కల్పిస్తా అంటున్నది అంటున్నావు. సో అప్పుడు చేయకుండా పోయి మా పిల్లని కలిసి ఎక్కువ తక్కువ మాట్లాడదు. అమ్మా ఇక్కడ ఎవరు అమ్మాయి ఉంది. వచ్చిందా వాళ్ళ చెల్లి? కాదనుకుంటా, ఇది ఎవరితో నార్త్ పిల్ల కొడుతుంది. నేను ఏ పిల్ల గురించి ఆడుతున్నా నువ్వేం చెప్తున్నావు? ముందే చెప్తు నేను. ఇప్పుడు ఆ పిల్ల వచ్చినాక నీ పాత పంచాయతీలు అని చెప్పి భయపెట్ట మాకు. అవును, పొద్దున్న లేచి అదే చేస్తాను నేను. దారిలో వచ్చేటప్పుడు ర్యాపిడోని కూడా చెప్పిన. ఒకటే డిసైడ్ అయినా, నా పంచాయతీ నేను చెప్పాను, ఆ పంచాయతీ నేను అడిగాను. Hey, I think Karthik is here. సెల్ఫీ కెమెరాలో మొహం తీసుకుంటున్నాడు. Should I just go say hi? ఆగు, ఉషా రిప్లై ఇచ్చింది. నా ఎదురుగున్న ఆమెనే వాళ్ళ చెల్లెంట. నీకు మళ్ళీ చేస్తా ఆగు. అక్క ఐ కాల్ యూ బ్యాక్. ఐ am కార్తిక్. भाई हम जा सकते?
ऑटो राइट साइड से निकालो